ఏదిగా వేసుకొని కొట్లాడుకోవాలి. ఇప్పుడు నేను డబ్బు తీసుకున్నాను అనుకున్నా, రేపు పొద్దున అన్నకి ఇది వేస్తలేదు అంటే నువ్వేమంటావు? రేపు పొద్దున వచ్చి పుణ్యానికి వేసిన 60 500 ఖర్చు పెట్టించిన ఆయన నాతో, నీ ఇంట్లో 1500 ఇచ్చిన నీకు నేను అని అంటాడు. అంటే మరి ఆ 1500 తీసుకున్నది ఎందుకు? ఆయనతో ఓటు అమ్ముకోవడం ఎందుకు? అదేందో తీసుకొని బరాబరి ఓటేసి నిలబెట్టి కొట్లాడించుకొని పని చేపించుకుంటే బాగుంటది కదా, మంచిగా ఉంటది. అట్లా ఆలోచన అది అట్లుంది. ఇప్పటికైనా వస్తే బీసీకి అవకాశం వస్తే రావచ్చు. 10 సంవత్సరాలకి అప్పుడు కేసీఆర్ చెప్పిండు, ఇప్పుడు దాకా ఎస్సీకే ఉంది. ఇప్పుడు ఏంటో మళ్ళీ ఎస్సీకి వస్తే చెప్పలేము. ఆయన చేసి పెడతాడు అంతే ఆయన, కానీ మళ్ళీ ఏం దాన్ని ఏం మళ్ళీ వేసి పెట్టాడు. ఆయన చేసిండు, గిట్నే చేసి పెట్టిండు ఇంటికి సర్వే అని చెప్పేసి ఆయన చేసి పెట్టిండు. ఇప్పుడు ఈయన కూడా చేసి పెడితే మాత్రం ఇది కాగితం మళ్ళీ సభ అంటుకుంటాడు. అవన్నీ ఎందుకన్నా అవన్నీ కాలం మునిసిన పోయింట్ తీయడం అవన్నీ అవసరమా? అంటే అంతా ఖరాబ్ అయింది కదా. ఏం ఖరాబ్ అయింది? అది ఇప్పటికైనా పోతూనే ఉందా నీళ్లు. ఇప్పుడు 3 ఈయన ఒక్కడే, కేసీఆర్ ఒక్కడే చేసి ఖరాబ్ చేయలే కదా. ఆనాడు